టమాటా రైస్ ఎలా చేయాలో చూపించేస్తున్నాను, చూసేయండి ఫుల్ వీడియో. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ హ్యాష్ట్యాగ్. సో ఈ రోజు అయితే టమాటా రైస్ ఎలా చేయాలో చూపించేస్తున్నా, చూసేయండి. సో ఇదైతే మా అత్త చేశారనమాట. అండ్ ఇక్కడ 6 టమాటోస్ ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి, ఇలా లేయర్ వచ్చేదాకా. సో తర్వాత ఆ లేయర్ తీసేసి మనం మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత ఇవన్నీ తీసుకోండి, మీకు అర్థమై ఉంటాయి కదా, నేను వీడియోలో చూపిస్తున్నట్టు అన్నీ తీసుకోండి. ఆ పేస్ట్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మసాలా 2 కలిపి పేస్ట్ చేసినవి. తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూపించినవన్నీ బిర్యానీ థింగ్స్ అన్నీ వేసేసుకోండి. ఓకేనా, వీడియోలో చూపించేవి అర్థం కాకపోతే సో నన్ను కింద కమెంట్ సెక్షన్లో అడగండి, నేను కింద టైప్ చేసి పెడతాను. తర్వాత కొత్తిమీర అండ్ పుదీనా, నెక్స్ట్ ఒక ఆనియన్ కూడా బాగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు వేసుకోండి. నాకు ఒక పేస్ట్ అయితే చూపించా కదా, సో అదైతే వేసుకోవాలన్నమాట. మసాలా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 కలిపి. సో ఇది వచ్చేసి ఇందాక మనం మిక్సీ చేసుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. మొత్తం మంచిగా కలుపుకోవాలి. తర్వాత సాల్ట్ మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. నెక్స్ట్ ఇది వచ్చేసి కొబ్బరి పొడి అనమాట. రైస్ వాష్ చేసేసుకొని సో ఒక కప్కి రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలన్నమాట. సో అలాగా ఇక్కడ రైస్ అయితే ఫస్ట్ వాష్ చేసుకొని వేసేసుకుంటున్నాము. ఒకవేళ 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకుంటే 4 గ్లాసెస్ వాటర్ వేసుకోండి, అంతే. తర్వాత మూత పెట్టేసుకోవాలి. సో మూత తీస్తే ఇంకంతే, రెడీ అయిపోయినట్టే. సో చాలా ఈజీగా మన టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది. సబ్స్క్రైబ్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.